అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ముందుగా 99 వీక్షకులందరికీ, అలాగే చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకి మీకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ గొడ్డిపాటి గారు. ఒక అసమానతల నుంచి, అంటరానితనం నుంచి మరి ఒక వ్యక్తి మానసిక ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏ స్థాయికి ఎలా వెళ్ళొచ్చు అనేది నిరూపించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన ఒక ఆయుధాన్ని మనకిచ్చి, రాజ్యాంగం అనేటువంటి ఆయుధాన్ని మనకిచ్చి, నేను మీకు ఇస్తా ఉన్నాను ఒక ఆయుధాన్ని, దీన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత భవిష్యత్తు తరాలదే అని చెబుతా అదనంగా ఒక మాట కూడా చెప్పారు. నేను చాలా కష్టపడి ఈ బండిని ఇక్కడ దాకా లాక్కొచ్చాను, ఒకవేళ ఈ బండిని మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి, చాలా సంతోషిస్తాను, కానీ వెనక్కి మాత్రం వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకండి అని చెప్పారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక రాజకీయాల్లో రాజ్యాంగం మీద ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, లేదా మన యొక్క పరిస్థితులు కావచ్చు, మనం ఆయన స్మరించుకుంటా ఉండేటువంటి మనందరము కూడా ఆయన చెప్పినటువంటి ఆదర్శాల్లో 1% ఏమైనా పాటిస్తా ఉన్నామా? రాజ్యాంగం విఫలమైపోతున్నటువంటిది అవుతుందా, లేదా రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏమైనా భిన్నంగా ఉన్నాయా, లేదు దానిలో ఏమన్నా సక్రమంగా అమలుపరచాల్సినటువంటి అవసరాలు ఉన్నాయా? ఇవి వాస్తవంగా మనందరం మాట్లాడుకోవాల్సినటువంటివి. వ్యక్తుల యొక్క ఆలోచనలు ప్రతి వ్యక్తి సరే, ఈనాడే కాదండి, ఆనాడు స్వామి వివేకానందనే చెప్పారు, నాకు 100 మంది ఉక్కు కండరాలు ఉన్నటువంటి వాళ్ళు, ఒక 100 మంది యువకులు కనుక వస్తే ఈ దేశ చరిత్రని, ఈ దేశాన్ని మారుస్తానని చెప్పారు. మరి రాలేదా ఆనాటి నుంచి ఈనాటి వరకు? వచ్చినా మరి మార్పు జరగలేదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఆ రోజు అసమానతలు ఎందుకు ఏర్పడి 75 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లో ఉన్న సందర్భంగా ఎందుకు కొనసాగుతా ఉన్నాయి, వీటి మీద కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇవన్నీ మనకి వ్యక్తి ఎవరైనా కావచ్చు, భావన వేరు, ఆచరణ వేరు, ఆలోచన వేరు. మనకి భావన, ఆలోచన, ఆచరణ, మనకేదో ఒక మనకు వస్తుంది, దాన్ని ఏదో ఆలోచన చేస్తాం, దాన్ని ఆచరణలో పెట్టాలి. సరే, వ్యక్తిగతంగా కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా ఆయనకున్నటువంటి ఆ లక్ష్యం కావచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనాలను లేదా ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలను సృజించారనేటువంటి భావన ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనేది కానీ మనం తప్పట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. అంటే వారికి వ్యక్తిగతంగా జరిగిన నష్టం, వారి వ్యక్తిగత జీవితంలో అనుభవించినటువంటి ఆ బాధ, ఆ ఆక్రోశం అవన్నీ కూడా వెళ్ళగక్కుతా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే డాక్టర్ రవిచంద్రారెడ్డి గారు కొన్ని విషయాలు విశ్లేషించారు. నేను ఎందుకంటే వాటిని ఇప్పుడు మాట్లాడినటువంటి రాజశేఖర్ గారు మాట్లాడినటువంటి భాష పట్ల అభ్యంతరాన్ని వ్యక్తీకరిస్తా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే ఇందా రవిచంద్రారెడ్డి గారు విశ్లేషించారు అంతే. ఇప్పుడు దానిలో భిన్నాభిప్రాయాలు, ఇంతవరకు ఆయన పార్టీలో ఉన్నారా, ఈ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తారు, లేదంటే ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఆయన ఆలోచన ఏంటి, లేదంటే ఆయన ప్రభావం ఏంటి, అసలు తీసుకునేటువంటి సిద్ధాంతం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి సార్. ఎప్పుడో ఒక వ్యక్తి మనం చూస్తే ఈ అదే చెప్పేది, ఈ రోజు మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు మాట్లాడుకుంటా ఉన్నాం. కనీసం ఈ ఒక్క రోజన్నా రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా మాట్లాడుకున్నాం. ఈ రోజు ఎవరు కూడా పెట్టులేదండి, ఎవరు వారసులు ఉండరు దీనిలో. నేను చెప్తా ఉన్నాను, అసామాన్యుడు అనుకున్నవాడు చిన్న అయిపోయాడు ఆ రాజ్యాంగం వల్ల, సామాన్యుడు అనుకున్నవాడు అసామాన్యుడు అయ్యాడు అదే రాజ్యాంగం వల్ల. కాబట్టి మనమేమి దీనిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ఎందుకు అవుతారు, ఎవరు ఎందుకు అవరు? ఇప్పుడు కేజ్రీవాల్ అంటే ఉదాహరణ, కేజ్రీవాల్ ఒక చిన్న ఆఫీసరే కదా, ఏదో ఒక నిర్ణయం కొన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొంతమంది వద్దు అనుకున్న వాళ్ళు, రాజకీయాలు వద్దు అనుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మనకు తెలుసు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు మనకు తెలుసు. ఉదాహరణ రాజీవ్ గాంధీ గారికి అయిష్టంగా వచ్చారు అంటారు రాజకీయాల్లోకి. ఈ రోజున నరేంద్ర మోడీ గారు నేను RSS ప్రచారంగా వెళ్ళిపోవాలని భావించినప్పుడు కాదు, ఇటు ఉండాలని చెప్పిన మాటలు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, సరే ఎవరు ఎంత ప్రభావితం చేస్తారనేది ఇప్పుడే ఇంత తేలిక విశ్లేషించేటువంటి సమయం కాదు ఇది. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఈ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతూ ఉందా లేదా, రాజ్యాంగం ప్రకారమే పరిపాలన జరిగిందా లేదా, రాజ్యాంగం ప్రకారమే పరిపాలన జరగబోతా ఉందా లేదా, అలా పరిపాలన జరగనప్పుడు ఎవరు బాధ్యత వహించాలి, ఈ నష్టాలన్నిటికీ ఎవరు చెప్పాలి? రాజకీయంగా మాట్లాడుకునేటువంటి విమర్శలు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, 1 గంట సమయం మీరు
నిజంగానే నలుగురు కూడా ఒక మంచిగా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే మిత్రులు రాజశేఖర్ గారు కావచ్చు, రవిచంద్రారెడ్డి గారు కావచ్చు, సెన్సాన్స్ గారు కావచ్చు, విశ్లేషించగలిగిన లేదా కొన్ని అంశాలని పట్ల స్పష్టత ఇవ్వగలిగినటువంటి సముదాయాన్ని కూర్చోబెట్టారు. సంతోషం. నేననేది ఇప్పుడు మేము చెప్పేటువంటి మాటలు కొన్ని వేల మందో లక్షల మందో వింటా ఉంటాను. వీటిల్లో మేము సృజించదగినటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయంగా రావడాన్ని ఎవరు అడ్డుకోలేరు. లేదా రాజకీయంగా వచ్చిన తర్వాత ఆయన ప్రభావితం ఎంతవరకు చేస్తారు, ఏమి చేస్తారు అనేది ఆయన తీసుకునేటువంటి వీటి మీద ఉంటుంది. లేదా ఏదైనా రాజకీయ పార్టీ ఆయన్ని ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఒకటి ఏదైనా రాజకీయ పార్టీలో ఉండాలి, లేదా ఏదైనా రాజకీయం చేసి ఉండాలి. ఇప్పటికే అంటే జగన్ అనే ఆయన మళ్ళా వస్తే ఈ రాష్ట్రం మరింత విచ్ఛిన్నం అవుతుంది, లేదా ఈ రాష్ట్రం మరింత ఇబ్బంది పడుతుంది అనేది ఇది ముందు నుంచి ఉన్నదే. ముందు నుంచి ఆ భావన ఉంది కాబట్టే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా పోటీ చేసినాయి. పోటీ చేయడానికి ముందు కూడా ఇదే డిబేట్ లో కూడా నేను చెప్పేవాడిని ఇట్లాంటిదే. ఇప్పుడు సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా సరే, తెలుగుదేశం, మిగిలినటువంటి జనసేన పార్టీలు అట్లా మిగతా ఈ పార్టీలతో సహా అన్ని ఒకే వేదిక మీదకి వచ్చి 2-3 సందర్భాల్లో ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల మీద అన్ని ఒకే సంఘటితమై పోరాటం చేసినాయి. ఒకే వేదిక మీద రాదు వీళ్ళు, సహజంగా వచ్చినాయి. అది రాజధాని కావచ్చు, జీవో నెంబర్ 1 కావచ్చు, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మీరు చూస్తే అప్పుడు కూడా చెప్పేవాడిని, మీరు దీన్ని బట్టి అన్ని విశ్లేషించకుండా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వస్తున్నాయంటే, లేదా సింహం సింగిల్గా అవుతుంది, ఏదో ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి కుక్కలో నక్కలో అని మాట్లాడినటువంటి భాషలో అప్పుడు కూడా మాట్లాడేవారు, జంతు భాషలో మాట్లాడతా అనేది ఎన్ని గుంపుగా వస్తా ఉంటే మేము సింహం సింగిల్ గా వస్తుంది అనేవారు. ఒకే దాని మీద అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ఎందుకు వచ్చారు, ఇంత సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నవారు అనేది ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా మ్యానిపులేట్ చేస్తాడు, ఎవరైనా మేనేజ్ చేస్తాడు అనేటువంటి ఒకే ఒక్క మాటని చొప్పించడం ద్వారా మిగతా ఎన్ని మసిమూసి మారేడుగా చేసే ప్రయత్నం చేశారు. సరే, ఎవరికి వాళ్ళు విశ్లేషించుకోలేదు. సరే, వచ్చినటువంటి రిజల్ట్ మనం తర్వాత చూసాం. నేను ఇప్పుడు కూడా చెప్తుంది అది. అందుకని మీకు ఒక విషయం చెప్తాను. కాదు, నాకు రామకృష్ణ గారు స్ట్రైట్ గా ఒక పాయింట్, ఏబి వెంకటేశ్వరరావు గారు వెనక తెలుగుదేశం పార్టీ ఉందా? ఆ పార్టీ సంబంధించి పెద్దలు ఎవరైనా ఉన్నారా? అది ఆయన్ని ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్న ఒకటి, అది అడగాల్సింది తెలుగుదేశం పార్టీ వెనకాల ఎవరున్నారు అనేది కాదు. కానీ జగన్ మళ్ళా రాకుండా చూడాలనుకునేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఓకే, సో దీనిలో ఏమి అభ్యంతరం లేదు కదా, దీనిలో ఏమి భిన్నాభిప్రాయం లేదు కదా. ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యక్తుల యొక్క వెనక ముందు ఉండటం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీకి ముందున్నటువంటి లక్ష్యం వైసీపీ ఈ రాష్ట్ర అభివృద్ధి. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలో రాకుండా ఉండాలి. ఎందుకంటే ఒకసారి అధికారంకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇబ్బందులు, పరిస్థితులు తెలుసు కాబట్టి అధికారంలో రాకుండా చూడటం. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకుండా ఉండేదానికి ప్రయత్నించే వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులన్నా, సపోర్టర్స్ అన్నా, లేదు మేమే సపోర్ట్ చేస్తున్నామని ఎవరు విశ్లేషణ చేసుకున్నా వ్యక్తులకి అలా చేసేటువంటి అంశాలు ఉండవు సార్. ఒక లక్ష్యం, అది ఆ లక్ష్యం కోసం పనిచేస్తా ఉన్నారు అనుకోండి, కాదని ఎందుకంటాం. కాబట్టి మీ లక్ష్యం, మీ సిద్ధాంతం అదే కాబట్టి, ఏబి వెంకటేశ్వరరావు గారి సిద్ధాంతం అదే కాబట్టి, సో మీరందరూ ఒకటే అని అందరూ అనుకోవచ్చు, డిసైడ్ అవ్వచ్చు. మేము ఒక నిమిషం ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కాకుమాన్ రాజశేఖర్ గారు ఎవరినో ఆ ఊరిలో నలుగురిని చదివించే కార్యక్రమం అని తీసుకున్నారు, దత్తత తీసుకున్నారు అనుకున్నాను, నలుగురిలో ఇద్దరిని చదివించారు. అది నేనంటాను అది P4 కింద, అది P4 లాంటిదే కదండి. మరి మీరు చేసింది చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకున్నారా అంటే, లేదండి నేను చేయాలనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోలేదు, నేను చేయాలనుకున్నాను, చేస్తున్నానండి అంటాడు ఆయన. అనుకుందాం, మాకు కావాల్సింది అంతిమంగా పేదరికం నిర్మూలనకు చేయటం. అది వేసేది ఆయన పూర్తిగా తీసుకుని చేసినా తీసుకోకుండా చేసినా మేము అనుకున్న లక్ష్యం అయిపోయి ప్రయాణం ఆయన సాగిస్తున్నాడని మేము భావిస్తాం. అంటే ఉదాహరణకి. సో అందుకని ఇప్పుడు ఆయన చేసేదాన్ని మేము వద్దనంగా, మీరు నలుగురు సాయం చేయొద్దు, మీరు P4 కాదు అంటే, సో దాన్ని దీన్ని కంపేర్ చేస్తారు. మీ సిద్ధాంతం, మీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని రానికుండా చేయాలి అనేది మీ లక్ష్యం. మా లక్ష్యం ఇప్పుడు ఎవరైతే ఆ లక్ష్యాన్ని, ఎవరైతే దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళందరితో కలిసి పనిచేస్తారు. మేము అంగీకరిస్తాం. దానిలో ప్రత్యర్థులు ఉండొచ్చు, ప్రత్యర్థి పార్టీలు ఉండొచ్చు. దానికి సో మా లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకాల మీరు ఉన్నారా? మీరు రాజశేఖర్ గారు, మీరు మంచి స్నేహితులుగేమో, లేదా రవిచంద్రారెడ్డి, కాబట్టి మీరు మీ ప్రోద్బలం ఉందా అంటే, మా ప్రోద్బలం
పేదరికాన్ని ఆయన పేదలకు సహాయం చేయటం నిలబడినప్పుడు రాజశేఖర్ గారు మంచి పని చేస్తాడంటే చెబుతాను. Okay, ఇప్పుడు okay. ఇప్పుడు మాట్లాడినటువంటి భాష గురించి వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చెడ్డ మనిషి అండి, చెడ్డ మనిషి రాజశేఖర్ మాట్లాడుతున్నారండి. Right, ఆ భాష right. అభ్యంతరకరం అండి, అట్లాంటివి మాట్లాడకుండా చూడాల్సిన బాధ్యత యాంకర్ గా మీ మీద ఉంటుందండి అని కూడా చెప్తాను. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర రామకృష్ణ గారు. మనతో చందు సాంబశివరావు గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. చందు సాంబశివరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. సో మొట్టమొదటిసారి అనుకుంటా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధినేతని మళ్ళీ అధికారంలోకి రానియకుండా చేయడం కోసం ఒక మాజీ ఐపీఎస్